మోదీ 3.0 ప్రభుత్వం ప్రమాణ స్వీకారోత్సవానికి సిద్ధమైంది. సాయంత్రం మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రధానితో పాటు కొందరు కీలక మంత్రులు ప్రమాణం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మోదీ కేబినెట్ లో తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరెవరికి ఛాన్స్ దక్కింది? మొత్తం 5గురికి తెలుగు రాష్ట్రాల నుంచి కేబినెట్ లో చోటు దక్కింది. ముఖ్యంగా తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి అట్లనే బండి సంజయ్ ఇద్దరికి కేబినెట్ లో చోటు దక్కింది. ఇక మరోవైపు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే టీడీపీ నుంచి టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు, అట్లనే మరో ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, అట్లనే బీజేపీ ఎంపీ శ్రీనివాస్ వర్మ ఈ ముగ్గురు కూడా కేబినెట్ లో అయితే చోటు దక్కింది. అయితే ఇంకా మరొక విషయం ఏంటంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ పురంధరేశ్వరి కూడా స్పీకర్ పదవి ఇస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది బీజేపీ వర్గాల్లో. చూడాలి దాని మీద మనకు ఒక మధ్యాహ్నం తర్వాత ఇంకా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో ఇప్పుడు కిషన్ రెడ్డికి ఆల్రెడీ కేంద్ర మంత్రి పదవి గతంలో ఇచ్చారు. ఆయనకు అంతకు ముందు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండే అమిత్ షా కింద ఆయన పనిచేశారు. ఆయనకి అమిత్ షానేమో కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా కిషన్ రెడ్డి ఉన్నారు. ఆ తర్వాత జరిగినటువంటి మన కేబినెట్ విస్తరణలో సాంస్కృతిక పర్యాటక ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా కూడా కిషన్ రెడ్డికి ఇచ్చారు. సో ఈ మరోసారి కిషన్ రెడ్డికి బెర్త్ దక్కింది. సో రెండోసారి కేంద్ర మంత్రి పదవి ఆయనకు వచ్చినట్లు అయింది. అంటే 2019లో అట్లనే ఇప్పుడు జరిగేటువంటి కేంద్ర కేబినెట్ లో కూడా చోటు. ఇక మరోవైపు బండి సంజయ్కి మొదటిసారి కేబినెట్ అంటే కేబినెట్ మంత్రిగా ఇస్తారా లేదంటే రాష్ట్ర సహాయ మంత్రిగా ఇస్తారా చూడాలి. మనకున్నటువంటి సమాచారం బీజేపీ జాతీయ నేతలు అట్లా రాష్ట్ర నేతల నుంచి అందుతున్నటువంటి సమాచారం ఏంటంటే కిషన్ రెడ్డికి కేబినెట్ హోదా ఇచ్చి బండి సంజయ్ కి సహాయ మంత్రి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. సో ఇప్పటి వరకు తెలంగాణ విషయానికి వస్తే ఓసీ కిషన్ రెడ్డికి ఒక ఓసీకి ఒక బీసీ ఏమో బండి సంజయ్ మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినవారు, కిషన్ రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు. సో ఇక్కడికి ఒక బీసీకి ఒక ఓసీకి ఇచ్చినట్లుగా మనం అనుకోవచ్చు. తెలంగాణలో 8 మంది ఎంపీలు గెలిచారు, కానీ ఇద్దరికి మాత్రమే చోటు దక్కింది. దాని కారణాలు కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ సంకీర్ణ ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పడుతుంది కాబట్టి సో మిగతా ఎన్డీఏ పక్షాలకు మిగతా వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వాలి కాబట్టి ఒత్తిడి ఉంటుంది కాబట్టి ఒక మంత్రి పదవి తగ్గిందనేటువంటి చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఏపీలో సీట్లు బాగానే వచ్చాయి ఎన్డీఏ కూటమికి, తెలుగుదేశంకు, జనసేనకు. తర్వాత తెలంగాణలో కూడా 8 సీట్లు వచ్చాయి. సో 8 సీట్లకు 3 కేంద్ర మంత్రుల పదవి దక్కుతుంది అనుకున్నప్పటికీ ఇద్దరికి మాత్రమే ఇచ్చారు. అందులో సామాజిక వర్గాలు చూసినట్టుగా మనకు అర్థమవుతుంది. కిషన్ రెడ్డికి, బండి సంజయ్కి. ఇక బండి సంజయ్ గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా చేశారు. ఆ తర్వాత ఆయన పదవి కాలం పూర్తయిన తర్వాత కిషన్ రెడ్డికి అధ్యక్షుడిగా ఇచ్చారు. ఆయన ఆధ్వర్యంలోనే అసెంబ్లీ అట్లనే పార్లమెంట్ ఎన్నికలు కూడా జరిగాయి. ఇక బండి సంజయ్కి ఏమో జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చారు, గతంలో అధ్యక్షుడు చేశారు. ఇది కీలక పదవి జాతీయ ప్రధాన కార్యదర్శి అనేది. కాబట్టి మోడీ బండి సంజయ్కి కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలని పట్టుబట్టినట్టుగా తెలిసింది. వాస్తవానికి కొంత సమీకరణాలు మారుతున్నాయని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇంటర్నల్ గా అందరూ కూడా ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు గెలిచిన వాళ్ళందరూ కూడా గెలిచినటువంటి వాళ్ళలో చాలా మంది సీనియర్లంతా కూడా కేంద్ర మంత్రి పదవి కోసమే ప్రయత్నం చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు కూడా రాష్ట్ర అధ్యక్షుడు కావాలని ఇంట్రెస్ట్ పెడతలే, కేంద్ర మంత్రి పదవి కావాలన్నటువంటి ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగా ఈటల రాజేందర్ కూడా కేంద్ర మంత్రి పదవి కోసం ప్రయత్నం చేశారు, డీకే అన్న ప్రయత్నాలు చేశారు. ఆ తర్వాత అరవింద్, తర్వాత మిగతా వాళ్ళకి ఛాన్స్ ఉంటే కిషన్ రెడ్డితో పాటు అందరూ కూడా లక్ష్మణ్ తో పాటు అందరూ కేంద్ర మంత్రి పదవి కోసమే ప్రయత్నం చేశారు. సో దానికి కారణం ఏంటంటే ఇప్పుడు 3 సంవత్సరాల పాటు ఇప్పుడు అధ్యక్షుడిగా కొత్త అధ్యక్షుడికి ఒకళ్ళు నియమిస్తే 3 సంవత్సరాలు ఉంటుంది వాళ్ళ కాల పరిమితి. తర్వాత మళ్ళీ సంవత్సరంన్నర ఉంటుంది కాబట్టి ఎలక్షన్స్ కు. సో పైన బండి సంజయ్ లాగా మళ్ళీ మార్చి కిషన్ రెడ్డి లాగా ఏమన్నా జాతీయ నాయకత్వం తీసుకుంటుందనే ఉద్దేశంతో అధ్యక్షుడు తీసుకోవడానికి ఇంట్రెస్ట్ అయితే చూపలేదు. సో ఫైనల్ గా కేంద్ర మంత్రి పదవి కోసం అందరూ పోటీ పడ్డారు. ఈటల రాజేందర్, డీకే, లక్ష్మణ్, అరవింద్, రఘునందన్ కూడా ప్రయత్నాలు చేసినట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికైతే ఇద్దరికి తెలంగాణ నుంచి అవకాశం కల్పించారు. గతంలో బండి సంజయ్ కి కేంద్ర మంత్రికి దక్కపోతుంది అనేటువంటి వార్తలు వచ్చాయి గత విస్తరణలో. ఈ ఎన్నికలకు ముందు జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలకు ముందు జరిగినటువంటి కేబినెట్ విస్తరణలో, కానీ ఆయనకు దక్కలేదు. సో ఫైనల్ గా ఆయనకైతే మంత్రి జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చారు. కిషన్ రెడ్డి ఒక్కరే కేంద్ర మంత్రిగా ఉండే. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం నుంచి 2 కేంద్ర మంత్రులు కాబోతున్నారు. అందులో ఒకరు కిషన్ రెడ్డి, మరోవైపు బండి సంజయ్. మరి బండి సంజయ్ కి సహాయ మంత్రిగా ఏ శాఖ ఇవ్వబోతున్నారు అనేది చూడాలి. కిషన్ రెడ్డి అయితే గతంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది.
అట్లనే సాంస్కృతిక పర్యాటక ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఆయనకు ఉంది. సో మరి ఇద్దరికైతే పదవులు దక్కాయి. మిగతా నేతలకు ఎవరైతే కేంద్ర మంత్రి పదవుల కోసం ప్రయత్నాలు చేసినటువంటి ఈటల రాజేందర్ గాని, ఈకే అరుణ గాని, లక్ష్మణ్ గాని, వీళ్ళందరూ కూడా పార్టీ బాధ్యతలు అప్పగించేటువంటి అవకాశం ఉంది. సో ప్రెసిడెంట్ ఇప్పుడు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి పదవి దక్కుతుంది కాబట్టి ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడి పదవి అయితే ఖాళీ అవుతుంది. సో ఎందుకంటే రెండు చూడడం అనేది ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే రానున్నటువంటి రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. మరి కొన్ని రోజులు పోతే ఇప్పుడు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా రాష్ట్రంలో పరిస్థితి ఉంది. కాబట్టి వచ్చే అసెంబ్లీ టార్గెట్ గా భారతీయ జనతా పార్టీ పనిచేయాలి కాబట్టి ఖచ్చితంగా అధ్యక్షుడు మారుతారు. కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వాళ్లకు మరోసారి అధ్యక్షుడిగా ఇచ్చే పరిస్థితి అయితే కనిపించలేదు. కాబట్టి రెండు పదవులు కష్టం. కాబట్టి బీజేపీ అధ్యక్షుడు పదవి ఖాళీ అవుతుంది. కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి వచ్చింది కాబట్టి మరి ఎవరికి అధ్యక్షుడిగా ఇవ్వబోతున్నారు అనేది కూడా చర్చ ఉంది. సో ఈటల రాజేందర్, డీకే అరుణ ఇద్దరిలో ఎవరికి ఇస్తారనేది చూడాలి. మరోవైపు బీసీ సామాజిక వర్గానికే రాష్ట్ర అధ్యక్షుడు ఇచ్చే అవకాశాలు ఉన్నాయనేది కూడా భారతీయ జనతా పార్టీలో చర్చ జరుగుతుంది. ఎందుకంటే బీజేపీ నేతగా ఓసీకి సామాజిక వర్గానికి చెందినటువంటి మహేశ్వర్ రెడ్డి ఉన్నారు. సో కాబట్టి బీసీకి అవకాశం ఇచ్చేటువంటి అవకాశం ఉంది. గతంలో మన జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీసీ ముఖ్యమంత్రి నినాదంతో భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లోకి వెళ్ళింది. కేవలం 8 సీట్లకు గెలుచుకుంది. కాబట్టి మరి ఇప్పుడు బీసీకి ఇస్తారా, ఓసీకి ఇస్తారా అనేది కూడా పార్టీ వర్గాల్లో, కేడర్లో, నేతల్లో కూడా చర్చ జరుగుతుంది. ఒకవేళ ఇద్దరు నేతల మధ్య అయితే పోటీ ఉంటుంది. అందులో డీకే అరుణ లేదంటే ఈటల రాజేందర్. మనకున్నటువంటి సమాచారం ఇప్పటికే డీకే అరుణకు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా పదవి ఉంది. సో మరి అదేమన్నా చేంజ్ అయితే కనుక లేదా ఈటల రాజేందర్ కూడా ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడి పదవి కోసం ప్రయత్నాలు సాగుతున్నాయి. ఖచ్చితంగా తీసుకోవాల్సి వస్తుంది. పార్టీ జాతీయ నాయకత్వం చెప్పినట్టు తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇతర నేతల్లో ఒకరికి రాష్ట్ర అధ్యక్షుడి పదవి దక్కేటువంటి అవకాశం ఉంది. సో వీళ్ళైతే కొంత అసంతృప్తి ఉండొచ్చు. ఎందుకంటే కేంద్ర మంత్రి కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఈటల రాజేందర్ కూడా ఢిల్లీ వెళ్లారు 4 రోజుల ముందే. ఇంకొక వైపు డీకే అరుణ కూడా ప్రయత్నాలు చేశారు. సో ఖచ్చితంగా ఎందుకంటే సీఎం నియోజకవర్గంలో నేను గెలిచాను అనేది డీకే అరుణ చెప్తూ వస్తున్నారు. ఎందుకంటే మహబూబ్ నగర్ ఎంపీగా రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి జిల్లా కాబట్టి సో ఖచ్చితంగా ఒక ఓరావోరి పోరాటం చేశారు. నాకు కేంద్ర మంత్రి పదవి వస్తే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయంతో డీకే అరుణ కూడా ఉన్నారు. కానీ ముందు నుంచి పనిచేసినటువంటి వాళ్ళకి ఇప్పుడు మంత్రివర్గంలో చోటు దక్కినట్టుగా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే కిషన్ రెడ్డి ఎప్పటి నుంచో బీజేపీలో ఉన్నటువంటి నాయకుడు, అట్లనే బండి సంజయ్ కూడా మొదటి నుంచి బీజేపీలో ఉన్నటువంటి నాయకుడు, ఆర్ఎస్ఎస్ నుంచి పనిచేస్తున్నటువంటి వ్యక్తి. కాబట్టి వాళ్ళిద్దరికీ పదవులు దక్కాయనేది పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ. ఈటల రాజేందర్ కూడా బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చారు. డీకే అరుణ కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి వచ్చారు. కాబట్టి సో ఇప్పుడు పరిణామాలు చూస్తే కిషన్ రెడ్డికి, బండి సంజయ్ కి ఇవ్వడం వెనుక పార్టీకి లాయల్టీగా ఉన్నారు. మొదటి నుంచి పార్టీలో పనిచేసినటువంటి నాయకులుగా మనం చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరు కూడా ఈటల రాజేందర్ అట్లనే డీకే అరుణ వీళ్ళిద్దరు కూడా ఇతర పార్టీల నుంచి వచ్చారు. కాబట్టి మరి వీళ్లకు పార్టీ బాధ్యతలు కట్టబెట్టి ఒక పార్టీని బలోపేతం చేసేందుకే వీళ్ళు ఇద్దరికి పదవులు ఇవ్వలేదు. ఇంకొక వైపు ఇంకొక ఇంకొకరిని తీసుకోవాల్సి ఉండే తెలంగాణ నుంచి. ఎందుకంటే 8 మంది ఎంపీలుగా గెలిచారు. కానీ అక్కడ ఏపీలో కావచ్చు, అట్లనే బీహార్ లో కావచ్చు ప్రస్తుతం సంకీర్ణ ప్రభుత్వం ఉంది కాబట్టి ఎన్డీఏ పక్షాల నుంచి కొంత ఒత్తిడి పెరిగిందనే ఉద్దేశంతో ఒక మంత్రి పదవిని తగ్గించినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇద్దరికి బండి సంజయ్ కి, కిషన్ రెడ్డికి దాదాపుగా కేంద్ర కేబినెట్ లో చోటు దక్కిందని మనం అనుకోవచ్చు. ఇప్పుడు సాయంత్రం మంత్రివర్గ విస్తరణ ఉంటుంది కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తేనెటి విందుకు కూడా వీళ్ళందరూ హాజరయ్యారు. సో కాబట్టి పదవిని దక్కాయని చెప్పి మనం అనుకోవచ్చు. ఏపీ విషయానికి వస్తే ఏపీ నుంచి ఫస్ట్ అయితే ముగ్గురికి అనుకున్నారు. టీడీపీ నుంచి టీడీపీ ఎంపీలు రామ్మోహన్ నాయుడు, అట్లనే పెమ్మసాని చంద్రశేఖర్ అనుకున్నారు. కానీ మరొకరు తెర మీదకి వచ్చారు. శ్రీనివాస్ వర్మ బీజేపీ ఎంపీ నర్సాపూర్, ఆయన కూడా కేంద్ర కేబినెట్ లో చోటు దక్కబోతుంది. మరి ఇందులో ఎవరికి ఏపీ నుంచి ఎవరికి కేబినెట్ హోదా దక్కుతుంది, ఎవరికి సాయమంత్రులు అవుతారనేది మనకు కాసేపట్లో క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. మొత్తానికి తెలుగు రాష్ట్రాల నుంచి 5 కేంద్ర మంత్రి పదవులు అయితే దక్కాయి. మరి భవిష్యత్తులో కేంద్ర మంత్రివర్గ విస్తరణ భవిష్యత్తులో చేస్తే గనక ఎవరికైనా మరోసారి తెలంగాణ వాళ్ళకి ఏమైనా ఛాన్స్ దక్కుతుందో చూడాలి. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రం మీద కొంత భారతీయ జనతా పార్టీ సీరియస్ గా ఫోకస్ చేసింది. దక్షిణాది రాష్ట్రాల మీద, అది తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, వీటి మీద ఎక్కువగా సీరియస్ గా ఫోకస్ చేసినట్టుగా కేబినెట్ వ్యక్తులు చూస్తే మనకు అర్థమవుతుంది.